టీవీ9 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కాలేరు అన్న హరీష్ రావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ఆసుపత్రుల విషయంలో మళ్లీ సీఎం ని టార్గెట్ చేశారు హరీష్ రావు. तेलंगाना हीरो अभी तेलंगाना का बाउंड्री में रहेगा, तेलंगाना से बाहर आके हीरोइज्म दिखाएगा? नहीं अभी कुछ नहीं, अभी 8 साल अभी चलाने का है। 2034 तक तेलंगाना में ही 4 करोड़ जनता के लिए बहुत कुछ करना है। 2034 के बाद जो पार्टी जिम्मेदारी देंगे. టీవీ9 సమిట్ లో ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యల చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. 2034 వరకు తానే తెలంగాణకు సీఎంగా ఉంటానన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు చిట్చాట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. తల్లకిందులుగా తపస్సు చేసిన రేవంత్ మళ్లీ సీఎం కాలేరన్నారు. రేవంత్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిని అవుతానని పగటి కలలు కంటున్నారన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానన్న సీఎం కు సవాల్ విసిరారు హరీష్ రావు. ఎవరినో ఎందుకు పోటీలో పెట్టడం, రేవంత్ కు దమ్ముంటే సిద్దిపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు హరీష్ రావు. హరీష్ రావు చిట్చాట్ లో బడాయి కబుర్లు చెప్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం ఖాయం, మంత్రి కావడం ఖాయమన్నారాయన. హరీష్ రావు గారు చిట్చాట్ పేరిట బడాయి కబుర్లు, సీఎం రేవంత్ రెడ్డి గారిని సిద్దిపేటకి వచ్చి పోటీ చేయమని చెప్పినటువంటి మాట మాట్లాడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చే అభ్యర్థి మిమ్మల్ని ఓడగొడతాడు. మా సీఎం దాకా ఎందుకు అంటున్నాం మిమ్మల్ని. మా పార్టీ బీఫామ్ ఇచ్చే అభ్యర్థి గెలుస్తాడు, అతన్ని మంత్రిని చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోతామనేటువంటి మాటకు ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఎందుకు ఉలిక్కి పడుతున్నారని చెప్పిన మాట 100కి 100 పాళ్ళు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదన్నారు ఆది శ్రీనివాస్. వచ్చే ప్రభుత్వం మాదే, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని చెప్పిన మాట. మీరు తల కిందులుగా తపస్సు చేసినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాడు, కాలేడు, కాబోడు. గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు అందరు కలిసి ఆడుకుంటారు. అలాంటి స్టేడియంలో మీరున్నారు. రకరకాల ఆటలు ఆడేటువంటి వాళ్ళందరిలాగా మీకు గ్రౌండ్ లేదు అంటున్నాం. బీఆర్ఎస్ కు అధ్యక్షుడుగా లేని హరీష్ రావు రేవంత్ పై విమర్శలు చేయడం తగదన్నారు కాంగ్రెస్ నేత వేముల వీరేశం. కాంగ్రెస్ లో రాహుల్, ప్రియాంకల తర్వాత అంత పవర్ఫుల్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. దేశం మొత్తం రేవంత్ వైపు చూస్తోందన్నారు వీరేశం. బీఆర్ఎస్ పార్టీ కేలికతం చేసినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాదు అని చెప్పేసి, ఎప్పుడు కూడా కాడని చెప్పేసి ఇవాళ హరీష్ రావు గారు కామెంట్ చేస్తాను. మేము సూటిగా హరీష్ రావు గారిని అడుగుతున్నాం, నువ్వు చివరికి ముఖ్యమంత్రి అవుతావా కావా అనేటువంటిది దేవుడెరుగు, కానీ మీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడై చూపించు. అది మీరు నియమించుకునే పోస్ట్ కదా. మీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కాలేని నువ్వు మా ముఖ్యమంత్రిని సవాల్ చేసేటువంటి స్థాయి నీకు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశం రేవంత్ రెడ్డి దిక్కు చూస్తుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబం తర్వాత ఆదరణ ఉన్నటువంటి నాయకునిగా, శక్తివంతమైనటువంటి నాయకునిగా, పవర్ఫుల్ నాయకునిగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉంది. మరోవైపు చిట్చాట్ లో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల్ని గుప్పించారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో పేద రోగులకు మెరుగైన వైద్యం అందిందని, కానీ కాంగ్రెస్ పాలనలో మాత్రం ఆసుపత్రుల నిర్మాణం కూడా ఆలస్యమవుతోందన్నారు.